బాలు ఫ్యామిలీ అందరితో కలిసి గుడికి వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళగానే దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రభావతి నెమ్మదిగా బ్యాగ్‌లో నుండి మనోజ్ పెళ్లి శుభలేఖ తీస్తూ ఉంటుంది. అది గమనించిన బాలు ఉండి, "మామ్స్ పెళ్లి శుభలేఖ తీసుకొచ్చావు ఎవరిది?" అని చెప్పి అడుగుతాడు. అప్పుడు వెంటనే సత్యం తడబడుతూ, "అది ఆ పెళ్లి శుభలేఖ మనోజ్‌ది. మనోజ్‌కి ముహూర్తం పెట్టించాము" అని చెప్పి అనగానే వెంటనే బాలు షాక్ అయిపోయి, "ఏంటి నాకు తెలియకుండా వాడి పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తారా? నన్ను అడగకుండా వాడి పెళ్ళికి అసలు ఎలా ముహూర్తం పెట్టారు?" అనగానే వెంటనే ప్రభావతి కలుగజేసుకొని, "వాడి పెళ్ళికి నిన్నడిగేదేంట్రా అసలు" అని చెప్పి అనగానే, "అవునా, నన్ను అడగకుంటే ఏం జరుగుతుందో తెలుసా? వాడి పెళ్ళి ఆపేస్తాను" అని చెప్పేసి గొడవ చేస్తాడు. అప్పుడు ప్రభావతి ఉండి, "నువ్వు వాడి పెళ్ళి ఆపడానికి వీల్లేదు" అని మాట్లాడుతూ ఉండగానే తన చేతిలో ఉన్న శుభలేఖ లాక్కొని ఆ శుభలేఖనైతే బాలు చింపేయబోతూ ఉంటాడు. చింపేస్తూ కూడా ఉంటాడు. అందరూ "ఆగు బాలు, ఆగు బాలు" అని చెప్పేసి అడ్డుపడుతూ ఉంటారు. కానీ అసలు తను అస్సలకే ఆగడు. ఇంక సత్యానికి కోపం వచ్చేసి తనని ఎంతగా ప్రేమగా చూసుకునే తన తండ్రి తనని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఒక్కసారిగా బాలు అయితే వాళ్ళ నాన్న అలా తనని కొట్టడానికి చెయ్యెత్తేసరికి షాక్ అయిపోయి తన చేతిలో ఉన్న ఆ శుభలేఖ ముక్కలనైతే కింద పడేసేస్తాడు. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.